చరిత్ర తిరగరాసేందుకు టీమిండియాకు టైం వచ్చింది. రాత్రి 7 గంటలకు అహ్మదాబాద్ వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడనుంది. ఇక ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. భారత్ విశ్వ విజేతగా మళ్లీ అవతరిస్తుందా, తుది పోలో న్యూజిలాండ్పై గెలిచి కప్ కైవసం చేసుకుంటుందా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. భారత్ టోర్నీలో దక్షిణాఫ్రికా చేతిలో మాత్రమే ఓడింది. మిగతా అన్ని మ్యాచ్ల్లో అద్భుతంగా ఆడింది. అదే దక్షిణాఫ్రికాను సెమీస్లో చిత్తు చేసి న్యూజిలాండ్ ఫైనల్కు చేరింది. కివీస్ను ఏ మాత్రం తక్కువగా అంచనా వేయకూడదని క్రికెట్ అభిమానులు అంటున్నారు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పై మరింత సమాచారం కాకినాడ నుంచి మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. మ్యాచ్ నేపథ్యంలో న్యూజిలాండ్పై భారత్ తలబడబోతుంది. ఇటువంటి నేపథ్యంలో అసలు అహ్మదాబాద్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ ఈరోజు సాయంత్రం 7 గంటలు ఎప్పుడవుతుంది, భారత్ ఎప్పుడు విన్ అవుతుందని చెప్పి క్రికెట్ అభిమానులు చాలామంది వేచి చూస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మన వద్ద కొంతమంది క్రికెట్ యువకులు ఉన్నారు, రోజు ఆడే యువకులు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఇప్పుడు చూస్తున్నాం అంటే ఈరోజు మీరు క్రికెట్ ఆడుతున్నారు. ఈరోజు మరికొద్దిసేపట్లో మన న్యూజిలాండ్పై భారత్ తలపడబోతుంది. అసలు మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఈరోజు మ్యాచ్ అయితే కన్ఫామ్గా చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. బోత్ సైడ్స్ చాలా స్ట్రాంగ్ టీమ్స్ ఉన్నాయి. ఇంకా మన ఇండియాలోనైతే నాకు ఓపెనర్స్ అయిన సంజు శాంసన్ ఇంకా అభిషేక్ శర్మ కొంచెం ఫామ్లోకి వచ్చి లాస్ట్ మ్యాచ్లో మంచి పార్ట్నర్షిప్ ఇచ్చి పవర్ ప్లే ఒకటి ఆడితే చాలుతాను కన్ఫామ్గా ఒక 90 రన్స్ అలా తేగల సత్తా ఉంది మొత్తానికి. అంటే మనం చూస్తున్నాం అంటే ఇప్పుడు బౌలింగ్ భారత్ వీక్ అని చెప్తున్నారు, నిజంగా వీక్ అంటారా? నేనైతే అది అస్సలు ఒప్పుకోను. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి, బుమ్రా వీళ్ళంతా చాలా మంచి బౌలర్స్. వరుణ్ చక్రవర్తి కూడా చాలా మంచి బౌలర్. ఏదో కొన్నిసార్లు కొన్ని మ్యాచ్లో కొడతారు, అలాగని వాళ్ళు తక్కువ అని కాదు, అందరూ పెద్ద ప్లేయర్స్. చెప్పండి, ఇప్పుడు ఈరోజు మ్యాచ్ జరుగుతుంది, ఎలా ఉండబోతుంది యాజ్ ఎ క్రికెట్ ఫ్యాన్గా? ఫైనల్ కాబట్టి 2 టీంలు మంచి టీంలో వచ్చాయి. ఎలాగో 2 సెమీఫైనల్స్ వన్ సైడ్గానే కొట్టుకుని వచ్చారు. ఒకటి ఫీల్డింగ్ బౌలింగ్ సరిగ్గా వేస్తే ఇండియా టీం నెగ్గుతుంది అనుకుంటున్నాను. అమ్మ చెప్పండి, అంటే మీరు ఇన్ని మ్యాచ్లు చూశారు, ఇప్పుడు న్యూజిలాండ్ మరికొద్దిసేపట్లో భారత్ తలపడబోతుంది. అంటే ఒక క్రికెట్ ఫ్యాన్గా ఒక బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ భారత్ ఎలా ఉండబోతుంది? చాలా ఆసక్తిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఇంకా ఇషాన్ వీళ్ళందరూ ఫామ్లో ఉన్నారు కాబట్టి ఐ థింక్ దే కెన్ ప్లే వెల్. ఇంకా బౌలింగ్కి వస్తే బుమ్రా బాగా వేస్తారు, ఇంకా ఫీల్డింగ్ అండ్ ఆల్ అందరు బాగా చేస్తారని అనుకుంటూ ఇండియాకి సపోర్ట్ చేస్తున్నాం. అమ్మ చెప్పండి, ఈరోజు జరుగుతున్న మ్యాచ్ ఎలా ఉండబోతుంది మీడియా? చాలా డిఫికల్ట్గా ఉంటుంది ఫైనల్స్ కాబట్టి. 2 టీంలు ఎంతో కష్టపడుతున్నాయి కానీ ఫైనల్స్కి రాదు. టాస్ బట్టి మ్యాచ్ డిసైడింగ్గా ఉంటుంది. ఒకవేళ ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ అయితే ఒక 230+ టార్గెట్ ఇస్తే ఎంతో బాగుంటుంది. అదే బౌలింగ్ అయితే 200 లోపల రిస్ట్రిక్ట్ చేస్తే ఈజీగా ఆపగలే బౌలర్స్ ఉన్నారు మన దాంట్లో. బుమ్రా మరియు హార్దిక్ పాండ్యా ఆర్ వరుణ్ చక్రవర్తి, దే కెన్ బౌల్ వెల్. కాబట్టి మ్యాచ్ ఎంతో ఇంట్రెస్ట్గా ఉంటుంది. పక్క ఇండియా గెలుస్తుంది, గెలిచే ఇండియా. అంటే ఇప్పుడుగా చూశారు కదా మ్యాచ్లు మీరు, అంటే మనకి ముందు మ్యాచ్ లేని టీ20 రావడానికి చాలా భారత్ చాలా కష్టపడింది. ఇది ఫైనల్ మ్యాచ్. ఏవైతే న్యూజిలాండ్ భారత్ సంబంధించి అహ్మదాబాద్ స్టేడియం వేదికగా ఈరోజు మరికొద్దిసేపట్లో ఈరోజు మ్యాచ్ జరగబోతుంది. అంటే ఇప్పటిదాకా మ్యాచ్లు చూశారు, ఇప్పటిదాకా మ్యాచ్లు ఎలా ఉన్నాయి, ఈరోజు జరుగుతున్న మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఈరోజు మ్యాచ్ అంటే చాలా డిఫికల్ట్ ఫైనల్ కాబట్టి హోమ్ గ్రౌండ్ హార్దిక్ పాండ్యా. అది న్యూజిలాండ్ కూడా 2 months నుంచి ఇండియాలోనే ఉంటున్నారు, వాళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ బాగానే ఉంటుంది. కానీ ఫస్ట్ టైం ఫైనల్ క్వాలిఫై అయ్యారు కాబట్టి ఎంతో టఫ్గా కొంచెం ఫీల్ అవుతారు. ఇండియాకి అయితే ఇది 2 times కొట్టారు కాబట్టి 3rd time కూడా కొట్టాలని ఆశిస్తున్నాం. అంటే ఒక క్రికెట్ అభిమానిగా ఈరోజు అంటే జరుగుతున్న బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ ఫీల్డింగ్ కానీ ఇన్ని రకాలుగా అంటే భారత్ ఏ రకంగా ఆడితే బాగుంటుంది, ఎలా ఆడితే ముందుకెళ్ళిపోతారు? లాస్ట్ మ్యాచ్ ఫీల్డింగ్ ఎంతో బాగా చేశారు. ఈ మ్యాచ్ కూడా ఫీల్డింగ్ బాగా చేయాలని కోరుకుంటున్నాం. బ్యాటింగ్ కూడా 246 కొట్టారు. బ్యాటింగ్ కెపాసిటీ ఉంది మనకు బాగా, కాబట్టి బ్యాటింగ్ మీద బాగా ఫోకస్ చేసి ఉంటే బాగుంటుంది. చూసాం కదా ఓవర్లుగా ఏవైతే అహ్మదాబాద్ స్టేడియం వేదికగా జరుగుతున్న న్యూజిలాండ్ భారత్ తలపడబోతుంది. ఈ మ్యాచ్ ఖచ్చితంగా విజయం మందే. మన దాంట్లో బ్యాటింగ్ సంబంధించి కానీ బౌలర్ సంబంధించి కానీ ఫీల్డింగ్ వీరంతా కూడా ఖచ్చితమైన మన దాంట్లో మంచి ఆటగాళ్ళు ఉన్నారు. దానివల్ల ఖచ్చితంగా భారత్ విజయం మందే అని చెప్పి క్రికెట్ అభిమానులు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.